తర్వాత బుర్జ్ ఖలీఫా ఎక్కడానికి పైకి ఎక్కుతున్నాం. దుబాయ్ మాల్లోంచి బుర్జ్ ఖలీఫాకి వెళ్ళే టైంలో ఇది. బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ హిస్టరీ మొత్తం ఆ డిస్ప్లేలో కనిపిస్తుంది మనం వెళ్ళేటప్పుడు. మాకు లేట్ అవుతుందని తొందరగా వెళ్తున్నాం. యాక్చువల్గా మనం అసలు బుర్జ్ ఖలీఫాకి వస్తే ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ రేట్ అండి. అసలు మనం డైరెక్ట్ టికెట్ తీసుకుంటే అమౌంట్ చాలా బాగా అవుతుంది. నేను అసలు డైరెక్ట్ తీసుకున్నా. ఒక్కొక్కరికి 233 dirhams అంటే దగ్గర 5,000 ఎబో అయింది. అంటే మాకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కరెక్ట్. యాక్చువల్గా బుర్జ్ ఖలీఫా పైన ఇది దాదాపుగా 126 అంత వస్తుంది అనుకుంటాను. 126. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, ఎక్కువ అమౌంట్ ఇస్తే. కానీ మేము ఇక్కడి వరకే వెళ్ళాము. ఇక్కడ నుంచి పైన చూసినాం ఆ కార్లు అన్నీ చీమల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఎట్లా కనిపిస్తున్నాను అక్కడ ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలి అనిపిస్తుంది. అక్కడ నుంచి వ్యూ అంత బాగుంది. దుబాయ్ సిటీ కంప్లీట్గా కనబడుతుంది దాదాపుగా. ఆ కార్లు వెళ్ళుడు, ఆ దారులు, రింగ్ రోడ్స్ అవన్నీ చూస్తే అది రోడ్లాగా కాదు, ఏదో డ్రాయింగ్ చేసినట్టు కనబడుతుంది. అంత బాగుంది. సముద్రం చుట్టూ ఒకవైపు సముద్రం ఉంటుంది, ఒకవైపు డెజర్ట్ కనబడుతుంది. చాలామంది వచ్చి చూస్తారు. మా కొడుకులు మిథున్, చెర్రీ వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవ్వడం వాళ్ళు. అంటే దుబాయ్కి వచ్చిన ఫీలింగ్ వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళి పైన నుంచి చూస్తూ ఉంటే మాటలు రావు. సైలెంట్గా చూడాలి అంతే. అలా ఉంటుంది అక్కడ. గట్టిగా అర్థంగా ఎంత ఘోరం చేసివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. మంచివాడు. ఫిష్ అక్వేరియం దుబాయ్ మాల్లో చాలా పెద్దది ఉంటుంది. మేము లోపలికి వెళ్ళలే, కానీ బయట నుంచి అద్భుతంగా కనిపిస్తుంది. అక్వేరియం లోపలికి మనుషులు వెళ్తారు కదా. వెళ్తారు. తర్వాత మేము ఈవినింగ్ డిజర్ట్ సఫారీకి వెళ్ళాం. చాలా ఎంజాయ్ చేసినాం డిజర్ట్ సఫారీలో. ఐడార్లో ఆ డ్రైవింగ్కి మా మిథున్, చెర్రీ నవ్వి తెచ్చిన కారు జంపులకి. నేనైతే ఐడార్లో డెజర్ట్ సఫారీ చేస్తున్నప్పుడు ఎక్కడ బోర్లు పడుతుందో అనుకున్నా. కానీ టెక్నికల్గా వాళ్ళు చాలా బాగా డ్రైవ్ చేశారు. వేవ్స్ లాగా పైకి కిందికి, అది మెయిన్ అట్రాక్షన్. ఎటు చూసినా ఇసుకనే. ఒకవేళ తప్పిపోతే మాత్రం మా మిత్రుని ఇట్లా చూస్తుంది చూడు.
పాపం ఆశన్న అని చీర్లవంచ అన్నది నన్ను ఫేస్బుక్ ఫ్రెండ్. యాక్చువల్గా నేను మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఈవెంట్కి వెళ్తే అక్కడ పరిచయం అయ్యాడు. అంటే అన్న బాలన్న నేను మీ ఫేస్బుక్ ఫ్రెండ్ పరిచయం అయ్యి అతను కూడా రోజు ఒక 3-4 రోజులు మాకు పాపం ఎప్పుడు వచ్చి కార్లో తిప్పిండు. థ్యాంక్ యూ ఆశన్న, నీ హెల్ప్ కూడా మర్చిపోలేం. దుబాయ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిజర్ట్ సఫారీకి రావాలి, ఎంజాయ్ చేయాలి సఫారీ అనేది. ఉమల్ కోయిన్ దగ్గర ఈ బీచ్ పేరు మర్చిపోయినాం, ఏం పేరు పేరు చెప్పడానికి ఇబ్బందిగా ఆ బీచ్ పేరు దగ్గర మేము ఫోటో దిగినాం. అది సాయంత్రం టైంలో అక్కడ చాలా బాగా అనిపించింది సూర్యాస్తమయం అనేది. స్పెషల్గా అది చూడడానికి వెళ్ళాం, బాగుంది అంటే. డిజర్ట్ సఫారీలోని ఈ డిజర్ట్ సఫారీ పక్కనే ఈ బైక్ రైడ్ చేసినాం. ఇది డిజర్ట్లో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఇది మనకు ప్యాకేజీలోనా లేదంటే సెపరేట్గా పే చేయాలి? అమౌంట్ వేరే వేరే. శాండ్ ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ బిల్డింగ్లకు సెకండ్ కోటింగ్ చేస్తాం కదా, దుబారా ఇసుక, అట్లా సేమ్ అదే విధంగా స్మూత్గా ఉంటుంది అక్కడ. మిత్తును మళ్ళీ వీడు మనం అక్కడే మాకు క్యామెల్ రైడ్ కూడా చాలా ఎంజాయ్ చేసినాం మేము. సిరిసిల్లాలో మన చెర్రీ మిత్తుని ఒకసారి ఎక్కిండ్రు క్యామెల్. అవును, ఇది రెండోసారి.
ఎడారిలో ఒంట మీద ప్రయాణం అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా మనం డిజర్ట్ సఫారీకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ క్యామెల్ రైడ్ ఖచ్చితంగా చేయాలి. కొంచెం దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పట్టుకోవాలి అది, ఎందుకంటే దెబ్బ తాకుతుంది. నాకు కొంచెం దాకింది, బ్యాక్ సైడ్ అది ఉంటుంది ఒకటి. ఇది డిజర్ట్ సఫారీ దగ్గర నైట్ షో ఉంటుంది ఒకటి, అంత అద్భుతంగా ఉంటుంది. అంటే అది చాలా టైంపాస్ అవుతుంది. అందులో ఈ ప్యాకేజీలో మనకి ఫుడ్, ఫ్రీ ఫుడ్, డ్రింక్స్ ఉంటాయి. మేము ఇంకా కొంచెం ముందు వెళ్ళాం కాబట్టి ఇంకా అప్పటికి ఎవరు రాలేదు. కొంచెం నైట్ కాగానే అందరు ఒక్కరొక్కరుగా చేరుకొని చాలామంది వచ్చారు. సెవెన్ వరకు మొత్తం టోటల్గా ఫుల్ అయిపోయింది. కొంచెం డిజర్ట్ మన ఈ ఎడారి మీదుగానే ఈ ఫ్లైట్లు అన్నీ పోవడం, కింద మంచి సీనరీ. ఎడారిలో కూడా వీళ్ళు దుబాయ్ వాళ్ళు ఎంత టూరిజం ఏర్పాటు చేసి మంచి పైసలు సంపాదించే కార్యక్రమం చేశారంటే వెరీ గ్రేట్ కదా. పోవడంతో స్టార్ట్ చేస్తారు, మంచిగా అన్నీ ఫొటోస్ తీస్తారు, అన్నీ తీస్తారు. మళ్ళీ పోయేటప్పుడు 100-200 దరమ్స్ అంటే అడుగుతారు. మనం ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. షో మరి కొంచెం సేపు అయితే స్టార్ట్ అవుతుంది. షో స్టార్ట్ అయ్యేలోపు అన్ని ఇచ్చేస్తారు తినడానికి స్నాక్స్. కానీ తక్కువ రేట్లో ఇది నాకు నచ్చింది ఏంటంటే చాలా తక్కువ అమౌంట్, మళ్ళీ అన్లిమిటెడ్ ఫుడ్ బాగుంది. ఇంకా మాకు అరబిక్ ఫుడ్ వాడలే యాక్చువల్గా. పొద్దున్నే ఎండలో వచ్చిన అలసిపోయారు మా వాళ్ళు. ఎందుకు వచ్చినారా అనుకుంటారు కావచ్చు, కానీ మనసులో అది తప్పదు. ఎందుకంటే దుబాయ్ మళ్ళీ మా లైఫ్లో చూడం కదా, ఇంత ఖర్చు పెట్టుకుని రావడం. ఈ ప్రోగ్రాంలో ఈ బెల్లీ డ్యాన్స్ అనేది హైలైట్గా ఉంటుంది. దీని తర్వాత ఒకటి ఫైర్ది ఎస్. అందరు షో ఎంజాయ్ చేస్తున్నారు.
Mithun. Once again, happy birthday Isaac, many happy returns of the day. మెడల VIP. Mithun. Once again, happy birthday Isaac, many happy returns of